వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సుప్రజ ప్రవీణ్ కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ, రక్తదాన శిబిరం ఏర్పాటు. రాయదుర్గంలో భారీగా డ్రగ్స్ పట్టివేత. వైఎస్ జగన్ పై పెట్టిన సెక్షన్లు ఇవే. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్. వర్షం కోసం ప్రత్యేక పూజలు. పెళ్లైన నెలకే భర్తను చంపిన భార్య 5 రోజుల క్రితం గద్వాలలో అదృశ్యమైన తేజేశ్వర్. తొలకరితో మురిపించిన వానలు మళ్లీ ముఖం చాటేశాయి. కోటి ఆశలతో విత్తులు నాటిన రైతన్నలు వర్షాల కోసం ఆకాశం కేసి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని మహాగాం గ్రామంలో ప్రజలు వరుణుడు కరుణించాలని, సమృద్ధిగా వానలు కురవాలని దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు, జలాభిషేకాలు నిర్వహించారు. డప్పు చప్పులతో ఊరేగింపుగా నీళ్ల బిందెలెత్తుకొని గోదావరి నది నుంచి నీళ్లు తెచ్చి బిందెలతో ఆలయాలకు చేరుకొని విగ్రహాలకు జలాభిషేకాలు చేశారు. ఇక గ్రామంలోని శివాలయాలన్నీ నీళ్లతో నింపి పూజలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఈ 7 వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా పండాలని, అలాగే ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతునికి మొక్కులు చెల్లించుకున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ తరహా ఘటన రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాలో వెలుగు చూసింది. నువ్వంటే నాకిష్టమని కన్నీరు పెట్టుకుని ఓ యువకుని నమ్మించి పెళ్లి చేసుకున్న ఓ యువతి పెళ్లైన నెల రోజులకే భర్తను హత్య చేయించింది. పెళ్లికి ముందే ఓ బ్యాంకు ఉద్యోగితో ఆమెకున్న సంబంధమే ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది. సదరు బ్యాంకు ఉద్యోగి కొందరికి సుపారీ ఇచ్చి నవవరుణ్ణి హత్య చేయించగా 5 రోజుల క్రితం గద్వాలలో అదృశ్యమైన నవవరుడు ఆదివారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్లోని పాణ్యం సమీపంలో శవమే కనిపించాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఇక ఆ వివరాలు చూస్తే జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన తేజేశ్వర్ ప్రైవేట్ సర్వేయర్గా పనిచేస్తున్నాడు. తేజేశ్వర్కు ఏపీలోని కర్నూలుకు చెందిన ఐశ్వర్యకు ఈ ఏడాది ఫిబ్రవరి 13న వివాహం నిశ్చయమైంది. పెళ్లికి 5 రోజుల ముందు ఐశ్వర్య కనిపించకుండా పోయింది. కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకుకు చెందిన ఉద్యోగితో ఆమెకు సంబంధం ఉందని, ఐశ్వర్య అతడి వద్దకే వెళ్లిపోయిందని అంతా అనుకున్నారు. అయితే ఫిబ్రవరి 16న ఇంటికి తిరిగొచ్చింది ఐశ్వర్య. తేజేశ్వర్తో ఫోన్లో మాట్లాడింది. తానెవరితోనూ ప్రేమలో లేనని, కట్నం ఇవ్వటానికి అమ్మ పడుతున్న ఇబ్బంది చూసి తట్టుకోలేక స్నేహితురాలి ఇంటికి వెళ్లిపోయానని చెప్పింది. నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ విలపించింది. దీంతో ఐశ్వర్య నమ్మిన తేజేశ్వర్ ఆమెను పెళ్లాడేందుకు అంగీకరించాడు. తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా ఒప్పించి మే 18న ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు. ఐశ్వర్య భర్తను పట్టించుకోకుండా నిత్యం ఫోన్లో మాట్లాడుతుండటంతో పెళ్లైన 2వ రోజు నుంచే ఇరువురి మధ్య మనస్పార్థలు మొదలయ్యాయి. ఈ క్రమంలో జూన్ 17న తేజేశ్వర్ అదృశ్యమవగా అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత 5 రోజులకు ఆదివారం ఉదయం ఏపీలోని పాణ్యం సమీపంలో సుగాలిమెట్ట జమ్మూలో తేజేశ్వర్ మృతదేహం పోలీసులకు దొరికింది. తేజేశ్వర్ కుటుంబ సభ్యులు ఐశ్వర్యపై అనుమానం వ్యక్తం చేయగా ఐశ్వర్య, ఆమె తల్లి సుజాతను పోలీసులు విచారించగా విస్తుపోయే విషయాలు బయటకొచ్చాయి.
వైఎస్ జగన్ కారు కింద పడి చనిపోయిన సింగయ్య కేసులో గుంటూరు పోలీసులు కొత్త సెక్షన్లు చేర్చారు. తొలుత BNS 106 సెక్షన్ కింద నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణమయ్యారనే కేసు పెట్టగా తాజాగా BNS 105, 49 సెక్షన్లు జోడించారు. హత్య కిందకు రాని నేర విషయాల్లో BNS 105ని వాడతారు. నిరూపణైతే జీవిత ఖైదు, 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష, ఫైన్ విధించవచ్చు. ఇది నాన్ బెయిలబుల్. నేరానికి ప్రేరేపించారంటూ BNS 49 సెక్షన్ పెట్టారు. మండల కేంద్రంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. వెంకటాపూర్ గ్రామ శివారు మందగడ్డ అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం క్షుద్ర పూజలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో కుంకుమ, ఆకులు, పసుపు, రక్తపు మరకలు, దుస్తులు, నిమ్మకాయలు వదిలిపెట్టిన ఆనవాళ్లు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. 4 కాళ్ల జంతువును బలిచ్చినట్లు ఆనవాళ్లు కనబడుతోందని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం వరకు ఆనవాళ్లు అలాగే ఉన్నాయి. ఈ పూజలను చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆ ప్రాంతంలో తరచూ ఇలాంటి క్షుద్ర పూజలు జరుగుతుందని స్థానికులు తెలిపారు. పూజలు చేసినట్టు స్పష్టంగా కనిపిస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదని వాపోయారు. ఇలా క్షుద్ర పూజలు చేయటంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇలాంటి క్షుద్ర పూజలు గ్రామానికి అరిష్టం చేయటానికే ఎవరైనా ఇలా చేస్తున్నారా అని అనుమానాన్ని గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. క్షుద్ర పూజలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని గ్రామస్తులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. హైదరాబాద్ రాయదుర్గంలో భారీగా డ్రగ్స్ పట్టుకుంది యాంటీ నార్కోటిక్ బృందం. సుమారు 30 లక్షలు విలువ చేసే కోకైన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నైజీరియా నుంచి భారత్కు వచ్చిన ఓ వ్యక్తి పలు రేవ్ పార్టీలకు డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతని నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన 6 సెలబ్రిటీలను పోలీసులు గుర్తించారు. ఒక నైజీరియన్తో పాటు 2 డ్రగ్స్ ప్లీడర్ను అదుపులోకి తీసుకున్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ బోరెడ్డి అయోధ్యారెడ్డి. ఆలయ సాంప్రదాయంతో స్వాగతం పలికారు ఆలయ అర్చకులు, అధికారులు. వేదాశీర్వచనం చేశారు వేద పండితులు. అనంతరం శ్రీ స్వామివారి లడ్డు ఫోటో అందజేశారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం వెలుగొండ గ్రామానికి చెందిన గోవిందుల కొమ్రెల్లి తనకు పొలాస గ్రామానికి చెందిన ఏఈ ఓ ముత్యాల మల్లేశం గత ఏడాది క్రితం తన టాటాఎస్ వాహనంను మల్లేశంకు చెందిన కర్బూజా తోటకు దాదాపు 15 రోజులు లేబర్కు తరలించానని, దానికి సంబంధించి 30,000 రూపాయల వరకు డబ్బులు రావాలని, గత ఏడాదిగా ఎన్నిసార్లు అడిగినా తనకు డబ్బులు ఇవ్వటం లేదని, టాక్సీ నడుపుకుని జీవించే తనకు కుటుంబ పోషణ చాలా కష్టంగా మారిందని, అందుకే పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. రక్షించాలి 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 భూ కబ్జాదారులను భూ కబ్జాదారులను భూ కబ్జాదారులను జై గంగపుత్ర కాలువలను నీటిలోకి వచ్చే నీటి కాలువలను
కుంటలను భూ కబ్జాదారులను గంగపుత్ర సంఘం వాణినగర్ పురాన్పేట్ బోయివాడ బీడు బజార్కి చెందిన గంగపుత్రము. మా వృత్తి చేపల వృత్తి. దాని నుంచి మాకు ఏ పని పాట లేకుండా ఉన్నాము. మాకు ఉన్న చెరువులను కాపాడుకోవడానికి లింగం చెరువు నుంచి నీళ్లు వస్తుంటాయి చింతకుంట్లకు కండపల్లి చెర్లకు. అట్టి నాలలను మొరం పోసి ఆ నాలలను అంటే కాలువలను భూ కబ్జాదారులు మట్టి పోసి వాళ్ళు అన్యాక్రతలకు గురి చేస్తున్నారు. అట్టి కాలను పునరుద్ధరించాలి. చింతకుంట నుంచి కనపేశ్వర్లకు నీళ్లు పోతాయి. అక్కడ నుండి ఆడ మొరం పోసి వాళ్ళు చేస్తున్నారు. సుబే ఐస్ ఫ్యాక్టరీ నుండి ఆ రొడ్డం దగ్గర భూమిలో మొత్తం మొరం పోసి ఆ నీళ్లు పోకుండా చెరువులకు నీళ్లు పోకుండా వాళ్ళు కబ్జా చేసారు. అటు దానిని కలెక్టర్ గారికి ప్లస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి చూపించి వాళ్ళకు నాలలను పునరుద్ధరించాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ నాలలు అట్నే బంద్ అయినట్టయితే రాబోయే కాలం వారికి పిల్లలకు కూడా ఈ నాలలంటే ఎట్లుంటాయి, ఈ కాలువలంటే ఎట్లుంటాయి, ఒక మ్యూజియంలో ఏది నక్ష చూపించే గతి పట్టేటట్టుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు వెంటనే స్పందించి మాకు తగు న్యాయం చేసి అట్టి కాలువలను పునరుద్ధరించాలని కోరుకుంటున్నారు. పురాణిపేట్ గంగపుత్రం అందరం వచ్చినాము. ఇది ఒక్కసారి కాదు, ప్రతి ఇయర్ సంవత్సరం ఎప్పుడు చూసినా అయితే చెరువుల మట్టి పోతుడు, అయితే నాలలు కబ్జా చేసుడు. జగిత్యాల ఎన్నిసార్లు ఇచ్చినా ఏ ఆఫీసరు కానీ, ఓ మున్సిపల్ అధికారి కానీ, ఇరిగేషన్ అధికారి కానీ, రెవెన్యూ అధికారి కానీ ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, పలుమార్లు ఇచ్చినా కానీ ఏ అధికారి కూడా దాన్ని స్పందించలేకపోవడం కాదు కదా, అక్కడ సైడ్ కాదు మర్రి చూచడానికి కూడా ఏ ఆఫీసర్ కూడా దిక్కులేడు. మేము ఎన్నోసార్లు ఇచ్చినాం, పెంచి ఇచ్చి దమ్ముకి వచ్చి లాస్ట్కి వస్తే ధర్నా దిగవచ్చ కారణంకి వచ్చింది. జగిత్యాల ఆఫీసర్ ఉన్నారా లేరా, లేకపోతే ఇరిగేషన్ అధికారులు లేరని చెప్పి రాసేయండి, లేకపోతే నాలని లేదంటాడు. ఒక అధికారి ఏమో ఇక్కడికి నీళ్ళే వాడతలేదు అంటాడు, ఓ అధికారి ఏమో 100 ఏళ్ల నుంచి వాడుతున్న నాలను అసలు ఇక్కడ కాలువ రికార్డే లేదు అని అంటే మేము ఎక్కడ పోవాలి? ఇప్పుడు కాదు చేసింది, మేము ఆ గొలుసు కట్టు తరల నాటి గొలుసు కట్టు చెరువులు ఒక ఆ లింగం చెరువుకి వెళ్ళి కన్నంకుంట నుంచి వెళ్ళి చింతకుంట చెరువులకు నీళ్ళు వస్తాయి. ఆ చింతకుంట లేని నుంచి వెళ్ళి మన ధర్మసముద్రం నుంచి వెళ్ళి కలబెల్లి చెరువులకు నీళ్ళు వస్తాయి. ఆ నాలను మూసివేస్తారంగా నీటి రాకపోవడు కాదు, ఆ బొట్టు లాస్ట్కి అయితే చెరువు ఎండిపోతుంది. ఈ భూకబ్జాదారులు వచ్చే నాలను మొత్తం మూసివేసారు, ధర్మసముద్రం మూసేసారు, లాస్ట్గా చింతకుంట చెరువుకి వచ్చే నీళ్ళు మూసేసారు. దుంపు కట్ట కింద చెరువు కట్ట కింద అందరు చూస్తున్నారు. మినీ ట్యాంక్ బండ్, పెద్ద మినీ ట్యాంక్ బండ్ అనుకుంటాం మనం, పెద్ద ఎత్తున చెప్పుకుంటాం. మినీ ట్యాంక్ బండ్ కూడా తూము కబ్జా గోడ కట్టేసారు. ఆ గోడ కట్టి అయితే పెద్ద నీళ్ళు నిండుతాయి. నిండిన తర్వాత అక్కడ ఏ ఒక్క నీళ్ళు వచ్చినా రేపు పొద్దుగాల చెరు నిండినాక నీళ్ళు వచ్చిన తర్వాత నీళ్ళు ఎక్కడ పోవు. జగిత్యాల మున్సిపల్ కమిషనర్ టీపీఎస్ కానీ చూసుకుంటా వేయండి తప్ప దానికి ఎలాంటివి కూడా ఆ గోడను కూడా ఇప్పటికీ కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదా. ఇంత అధ్వానమైన పరిస్థితిలో జగిత్యాలలో ఉన్నాం. ఈ మరి గంగపుత్రుడు మరి చేపలు పట్టుకొని ఉంటామా, మరి లాస్ట్కి అయితే ఈ చెరువులు ఉంటాయా అన్నది కూడా ఇంత ఘోరమైన పరిస్థితిలో మేము ఉన్నాం. లాస్ట్కి అయితే ఎన్నిసార్లు ఇచ్చి లాస్ట్కి అయితే గోడ ఇక్కడ కలెక్టర్ దగ్గరికి అయితే ఇక్కడ గేటు ముందర కోసం నాకు పారదర్శక వచ్చింది. ఏ అధికారంలో ఉన్నామా, ఇక్కడ ఉన్నామా, మరి ప్రజాస్వామ్యంలో ఉన్నామా? మాకు కలెక్టర్ గారి ఎన్నోసార్లు ఫిర్యాదు ఇచ్చిన ప్రతి ఒక్క ఆఫీసరు, ఇరిగేషన్ ఆఫీసర్ కానీ, ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఆ మున్సిపల్ అధికారులు కానీ మాకు వెంటనే సమాధానం చెప్తేనే గేట్ ముందుకి లేచేది, లేకపోతే ఇక్కడనే కూర్చుండేది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి లేచేదే లేదు. జగిత్యాల కలెక్టర్ గారికి ఎన్నోసార్ల గురించి వేసి మేము కాలువను కానీ వృద్ధి అయితే మా గంగపుత్రం దాని నమ్ముకున్న ఆ ప్రముఖ వ్యాపారవేత్త, సంఘ సేవకులు, రాజకీయ నాయకులు తుడి ప్రవీణ్ జన్మదిన వేడుకలు సోమవారం చందనగర్లోని క్రిస్టల్ గార్డెన్లో ఘనంగా నిర్వహించారు. ఆయన జన్మదిన వేడుకల సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించి దాతలకు సర్టిఫికేట్లు అందజేశారు. షెర్లింగంపల్లి నియోజకవర్గం మసీద్ బండకు చెందిన బీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ మాజీ యూత్ వైస్ ప్రెసిడెంట్ మారబోయిన రవి యాదవ్ ఆధ్వర్యంలో సుప్రజ ప్రవీణ్ను మర్యాదపూర్వకంగా కలిసి షాల్వాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు
శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రవి యాదవ్ మాట్లాడుతూ ప్రవీణ్ అంటే ఒక పేరు కాదు, ఒక వ్యవస్థ అని, అతను చేసిన ఎన్నో మంచి పనుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదని, అలాంటి మంచి వ్యక్తి నాకు స్నేహితునిగా, రాజకీయ గురువుగా ఉంటూ ముందుకు నడిపే వ్యక్తి అని తెలిపాడు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఇంకెన్నో జరుపుకోవాలని, సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కెఎన్ రాములు, శ్రీకాంత్ యాదవ్, గడ్డం శ్రీను, సాయినందన్ ముదిరాజ్, వెంకట్రెడ్డి, మహేష్, స్వామినాథ, సురేష్, కొండకల శ్రీనివాస్, స్వామి ముదిరాజ్, శివాజీ, కృష్ణ, శ్రీనివాస్, ప్రవీణ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సుప్రజ ప్రవీణ్ కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ, రక్తదాన శిబిరం ఏర్పాటు. రాయదుర్గంలో భారీగా డ్రగ్స్ పట్టివేత. వైఎస్ జగన్ పై పెట్టిన సెక్షన్లు ఇవే. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్. వర్షం కోసం ప్రత్యేక పూజలు. పెళ్లైన నెలకే భర్తను చంపిన భార్య 5 రోజుల క్రితం గద్వాలలో అదృశ్యమైన తేజేశ్వర్. బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ స్టార్ టీవీ.